మనకి శాస్త్రంలో ఏదైనా ఒక పద్ధతి చెప్పారు అంటే దాని వెనక మనకి ప్రయోజనాలు ఉంటాయి. దేవుడికి ఒరిగేదేమీ లేదు. ఆ ప్రయోజనాలు ఒక్కొక్కదానికి నిర్దిష్టంగా ఇది తప్పకుండా ఇలాగే చెయ్యాలి అని చెప్తారు. అలాగే చేయటం వల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా, అదేవిధంగా మానసికంగా, ఆర్థికంగా, మనస్సుకు ప్రశాంతత కలిగించేలాగా అనేక కారణాలు వాటిల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి ఏదైనా కావాలంటే మీరు లాజికల్గా కూడా ఆలోచించండి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, సరైన ఉత్సాహంతో పనులు చేయగలుగుతాం. పొద్దెక్కేదాకా నిద్రపోయి మజ్జుగా ఉన్నటువంటి వాళ్ళు సగం విషయాల్ని మర్చిపోతారు. ఉత్సాహంగా హుషారుగా ఏ పనులు చేయలేరు. అవగాహన శక్తి తగ్గిపోతూ ఉంటుంది, నిద్రపోతూ ఉంటారు, మజ్జుతనం పెరుగుతూ ఉంటుంది. పగలు నిద్రపోవటం వల్ల రోగాలు పెరుగుతాయిట. పగలు పూట ఎక్కువగా నిద్రపోకూడదు. వయస్సు మీరిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు మాత్రమే మధ్యాహ్నం కాసేపు పడుకోవాలి. మిగతా అందరూ ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు చేరతీరవచ్చు. కానీ అలా మధ్యాహ్నం దాకా నిద్రపోవడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. అది అనారోగ్యమైనటువంటి గుణం అని చెప్తూ ఉంటారు. ఇలాంటివి చేసినప్పుడు అనారోగ్యం వస్తే ఏమిటి, దరిద్రం పట్టినట్టే కదా. మనకి పనులు చేసుకోకపోవడం, దానివల్ల నష్టాలు తెచ్చుకోవడం అంటే కూడా దరిద్రం పట్టినట్టే కదా. లాజికల్గా కూడా మీరు ఆలోచించండి, ఆధ్యాత్మిక చింతన పక్కన పెట్టండి. అందుకని మహాలక్ష్మి దరి చేరాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా కొన్ని నియమాల్ని పాటించాలి. ఇంట్లో రోదనలు, హింసలు వినపడుతున్నప్పుడు, కొట్లాటలు అవుతున్నప్పుడు వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఆ ఇంట్లో మహాలక్ష్మి నిలవదు. ఆ దరిదాపులకి కూడా ఆవిడ రాదుట. కానీ మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోండి, ప్రాతకాలంలో నిద్రలేవండి, అబద్ధాలు ఆడకండి, హింస చేయకండి, కొట్లాడకండి, రోధించకండి, ధైర్యంతో ఉండండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్పించండి. తద్వారా వాళ్ళకి ఆరోగ్యం, వాళ్ళకి ఐశ్వర్యం వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మహాలక్ష్మీదేవ్యై నమః. ఈ నామాన్ని ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాం? మార్గశిర మాసం అని, విష్ణుమూర్తికి ప్రత్యేకమైందని, గురువారాలు లక్ష్మీవారం అని, మహాలక్ష్మి పూజ చేయాలని, మహాలక్ష్మి నిలవాలని చెప్పుకుంటూ ఉన్నాం. అందుకని ఆ మహాలక్ష్మి నామ సంకీర్తన చేస్తూ ఉండండి. మహాలక్ష్మికి గురించినటువంటి అనేక స్తోత్రాలు మనకి ఉన్నాయి. లక్ష్మీ సహస్రనామం ఉంది, లక్ష్మీ కవచం ఉంది, లక్ష్మీ అష్టోత్తరం ఉంది, కనకధారా స్తోత్రం ఉంది. మహాలక్ష్మికి సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు ఉన్నాయి. శ్రీ సూక్తం ఉంది, లక్ష్మీ సూక్తం కూడా ఉంది. అయితే అందరికీ అన్నీ చదువుకునేటువంటి అవకాశం కానీ, భాష రాకపోవడం కానీ ఉండొచ్చు. వీలైనటువంటి వాళ్ళు చదువుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి మహాలక్ష్మీ నామం ఏదీ రాదు, ఏదీ చదవలేరు. ఈ రోజుల్లో డిగ్రీలు పాస్ అయినా తెలుగులో అక్షరజ్ఞానం లేని వాళ్ళు చాలామంది కనపడుతూ ఉన్నారు. మాతృభాష రానటువంటి వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.